ఈరోజు రాష్ట్ర స్థాయిలో 44% మాత్రమే కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులు గెలిచారు. 44% మాత్రమే. మేము 85 నుండి 90% గెలిచాము మేము అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మూడో విడత అయితే ఆ 44 నుండి 34% పడిపోయే అవకాశం ఉంది. తగుదునమ్మని చెప్పేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు బెదిరించడం. ఇప్పటి వరకు మేమిచ్చిన పెన్షన్లు ఇచ్చుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరిచిన సంక్షేమ పథకాలన్నీ ఇచ్చుకుంటూ మీకు సిగ్గు శరం ఉండాలి. పొద్దున్న ప్రెస్ మిత్రులే సాక్ష్యం. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఒక్కొక్క గ్రామానికి 3 నుండి 5 సార్లు పోయా. కనీసము ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక గ్రామ పంచాయతీలకు నువ్వు ఇప్పటికి పోలే. ఓన్లీ మండల కేంద్రానికి వచ్చి సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇచ్చి, కళ్యాణ లక్ష్మి చెక్లు ఇచ్చి మండల కేంద్రాల నుండి నువ్వు రాజకీయాలు చేస్తా ఉన్నావు. మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి నాతో నువ్వు పోటీ పడుతున్నావు. నీకు నాకు నక్కకు నాగలోకానుకున్నంత తేడా. నువ్వు 3 సార్లు వెళ్తే నేను ఒక్కసారి గెలిచిన దాంట్లో సమానం. అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు నువ్వు గెలిచిన 2 సార్లు 4,000తో నా మీద గెలిస్తే నేను ఒక్కసారే 12,000 రెండింటిని అధిగమించి గెలిచిన. మొన్న గెలిచిన 7,000 కలుపుకుంటే మొత్తం కలిసి 15,000ని 3 సార్లు గెలిచిన మెజార్టీ. నేను రెండవసారి 33,000 నిమిండే గెలిచిన. మళ్ళీ 58,000 మెజార్టీతో గెలిచిన. 4వసారి 37,000 మెజార్టీతో గెలిచిన. నీకు నాకు పోలికెక్కడిది? నువ్వు జిత్తుల మారి నక్కవి. రాజకీయ ఎత్తుగడలతో విపరీతంగా డబ్బులు వచ్చి నువ్వు గెలిస్తే ప్రజాబలంతో నేను గెలిచిన.